మనోరాన్ని ఎవరో కొట్టిండ్రు. డీజేని కొడితే ఊరిని కొట్టటే. పెళ్ళికని వచ్చి మా ఊరోడిని కొడతారా? ఒక్కడిని కూడా వదిలేదు లేదు. ఏం చేస్తున్నారు? ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో చూస్తా. ఆ డీజేని కొడతారా మీరంతా? గిడికెళ్ళి ఒక్కడు కూడా వదిలేదు. దెబ్బకు దెబ్బ తీస్తాం, ఈ లగ్గం జరగనివ్వం. చింతామణికో జనగాము చూసుకుంటారా బిడ్డ? నిన్నే ఏం చేసినావురా? మన ఎందుకు కొట్టినావు? వాడు ఇప్పుడు ఊరు మొత్తం ఒకటి చేసి పెళ్ళి ఆపుదామంటాడు. వాడిని కొట్టింది పెళ్ళి ఆపడానికి రా. పెళ్ళి అయిపోవాలనా? ఏంద్రా నువ్వు మాట్లాడేది? చెయ్యన్నా, అరే చెయ్యన్నా, నువ్వు చెయ్యన్నా. ఏమైందన్నా? అరే సదన్ వస్తుంది. అదే నాకు ఎరక అయితే లేదు. ఎంత ఘనం కొట్టిండ్రా? గాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను కొడతాడు? వాడు నా అల్లుడైనా సరే నా ఊరోడిని కొట్టుడు తప్పు. ఇగో నువ్వు అస్సలు తగ్గద్దు. తమ్ముడు తనోడైనా ధర్మం ధర్మమే. అది నాకు ఇల్లు ముఖ్యమా ఊరు ముఖ్యమా అంటే ఊరే ముఖ్యం. నువ్వు నా బిడ్డ పెళ్లికి ఫ్రీగా డీజే పెడతానన్నావు. నేనంటే నీకెంత అభిమానం రా. నా అల్లుడొచ్చి బతిమాలినా సరే నువ్వీ లగ్గానికి ఒప్పుకోకు. పెళ్లి ఆగిపోయినా సరే ఫరక్ పడదు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి విడిపోవలసి వస్తే ఆ బిడ్డ ఎవరినన్నా లగ్గం చేసుకోవచ్చని ఒక్క కాగితం ముక్క మాత్రం రాపిచ్చు. మనం కాగితం రాసుడేంద్రా? దెబ్బలు తిని నేనుంటే తప్పదన్నా. దెబ్బలు తిన్నోడే కాగితం రాయించాలే. అంతరేంత రేట్లు ఉండ్రు. అంత మొగోళ్ళయి రారా మీరు? మా ఊరికొచ్చి మా డీజే ప్రకాష్ అన్న మీరు చేస్తే మీ లగ్గం జరగనిస్తామా? ఏం హీరోలు అనుకుంటురా? డీజే కొట్టని కొడతాం ఒక్కొక్కరిని. ఏం పాల్తుకాలు అనుకుంటురా? మీరు కొడితే మేము చూస్తే ఏం ఊరుకోం, మేం మీ కొడతాం. ఏందిరా మీరు కొట్టే? ఆపనరా మీళ్ళే. ఊర్లో మీరే ఉన్నారా మగాళ్ళు? ఇంతకీ ఆ దెబ్బలు తిన్నాడేర్రా? పంచాయతీ రావాలిగా. అరే మా ఓన్కి డ్రెస్సింగ్ అవుతుంది, ఆగరాదు వస్తాడు జరా. అన్న లేవురా బాయ్, లేవు, కూర్చో కూర్చో. డీజే గాడు ఏదో కావచ్చు, తీట పని చేసిండొచ్చు, కానీ పెళ్లి కొడుకు వాడిని కొట్టుడు తప్పు. గాని ముఖం చూడు, గుడ్డలే గోతాలు కట్టిండు. అవా మా ఊడు పెద్ద ఎదవా, అయినా సిగ్గు లేక నచ్చి డాన్స్ చేసిండు. అయితే కొడతారా? అరే నిన్ను కొట్టుడు తప్పవచ్చు కాకపోవచ్చు, కానీ పెళ్లి ఆపడం మాత్రం తప్పు. ఇప్పుడే మాట్లాడుకుందాం, లగ్గం చేసుకుందాం. గాని చేత సారి చెప్పిస్తా, లగ్గము జరిపిస్తా. ఒడిజీ నీకేం కావాలి? క్షమాపణ కావాలి, అంతే కదా? చెప్పిస్తుంది. ఓ లేకపోతే ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో లగ్గం జరగనీయా. ఇదిగో సదన్నా, చూస్తున్నావుగా, మీ అల్లుడి చేత డీజేకి క్షమాపణ చెప్పించు. నేను నా కొడుకుతోని క్షమాపణ చెప్పిస్తా. ఇంటికొచ్చి మరీ క్షమాపణ చెప్పాలి. అట్లనే లేరా,
ఇంకా ఈ పంచాయతీ ఒడిసినట్టే ఎల్లి లగ్గం పనులు సురువు చేసుకోండి. యాట కూర ఉడికినాక పిలువురి. అదన్న ఆడే ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలి. రేయ్ అన్న ఒక చైతన్యగాడు వచ్చి సారీ చెప్పగానే డీజే స్టార్ట్ కావాలి. వాడికి నా స్టెప్పులు ఎందుకు చూపించాలి. అన్న ప్లెగ్గులు రెడీగా ఉన్నాయన్న, పెట్టుడు తీసుడే, గిప్పా గిప్పా అని గుద్దాల సౌండ్. గిప్ప గిప్ప అనకరా బాయ్. నిన్న వాడు గిప్ప గిప్ప గుద్దిందే గుర్తుకొస్తుంది. అదేలే అన్న, నేను సౌండ్ గురించి చెప్తున్నా. వెల్కమ్, నీకోసమే నా ఇలాకల డీజే ఎదురు చూస్తోంది. థ్యాంక్స్ రా డీజే. ఈడేంద్రా సారీ చెప్పి నీకు వచ్చి థ్యాంక్స్ చెప్తుండు. నువ్వు నో థ్యాంక్స్ చెప్పన్నా. నో థ్యాంక్స్. సారీ చెప్పకపోతే పెళ్లి కాదు కదా, తాళి బొట్టును కూడా తాకనివా. అయితే నేను సారీ చెప్పే వరకు ఈ పెళ్ళప్పుడు నీతో అవుతుందారా? అవుతుంది. నా డీజే మీద ఒట్టు, ఎవ్వనికి సౌండ్ లేకుండా చేస్తా. అయితే ఈ పెళ్లి జరగకుండా ఆపు. నీ దమ్మేందో తెలుస్తుంది, నీ డీజే కెపాసిటీ ఏందో చూస్తా. ఏం మాట్లాడుతుండ్రా వీడు? పెళ్లి ఆపమని ఇండైరెక్ట్ గా చెప్తుండన్నా. డైరెక్ట్ గానే ఆపినాం కదరా. అవు కదా. ఆడేనే ఏం చేస్తాడు? మామా చైతన్య, ఎక్సైట్. డీజేకి సారీ చెప్పినావా? నేను గానికి సారీ చెప్పను పిన్ని. అయ్యో అట్లాంటి ఎట్లా బేటా? వాళ్ళు మనల్ని కొట్టిర్రు, మనం వాళ్ళని కొట్టాం. చెల్లుకు చెల్లు, ఏమైనా ఆయనకి సారీ చెప్పేది లేదు. అరే చైతు, నువ్వు కూడా జిద్దుపోతే ఎట్లారా? ఆ డీజేకి సారీ చెప్పరా? ఏమనుంటే లగ్గం తావు చూసుకుందాం. ఏ లేదు డాడీ, నీకు సారీ. నేనైతే ఆయనకైతే చెప్పేది లేదు, ఏదైతే అదైంది. ఈ విషయంలో ఇంకా నన్ను బలవంతం పెట్టకుర్రి. ఏ అంతే. ఏంది ఈడు? ఏందన్నా మాట్లాడో? నువ్వు వెళ్ళి ఒకసారి ఆ డీజేతో మాట్లాడరా. ఎలాగైనా ఈ లగ్గం జరగాలన్నా. అసలే ఊరోళ్ళంతా ఒక్కటైనరు, గీ పెళ్లి జరగనేనంటుండ్రు. అల్లుడి మీద అటెంటివ్ మర్డర్ కేసు పెడతానంటుండ్రు. నేనే ఆపిన. నువ్వేం కంగారు పడకే, ఆ డీజే గాడి కోపం తగ్గినాక నేనే ఏదో ఒకటి చేస్తా. అట్లా కాదన్నా, ఇప్పుడు ఈ లగ్గం అయిపోతే నువ్వెంత బాధపడతావు నాకు తెలుసు. మానసు గురించి ఆలోచిస్తేనే రంది అవుతుంది నాకు. ఆ ఫోన్ ఇయ్యే, ఆ ఫోన్. సది ఏం చేద్దాంటావు ఇప్పుడు? లొల్లి పెద్దదయ్యేలాగుంది. ఊరంతా ఒకటయ్యిండ్రు. చైతన్యను కొట్టనీకి చూస్తుండ్రు. మీరు గట్నుంచి గట్టిగా వెళ్ళిపోండి బావా. వచ్చే ముహూర్తానికి లగ్గం మనం చేద్దాం. నేను చెప్పేది వినుండ్రి. ఇదేంది పెళ్లికి ఇంకో ముహూర్తం అంటుండు? బంధువులకి ఏం చెప్తాం? ఇజ్జత్ పోతుంది.